ప్రైజ్ ది లార్డ్. యూదా 1:20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. మనందరం విశ్వాసంలో కట్టబడాలి, ఆత్మీయంగా కట్టబడాలి అని ఈ వాక్యం నుంచి మనం అర్థం చేసుకుంటాం. మనము ఈ విశ్వాసంను యూపీఎస్తో మనము ఒకసారి పోల్చుకొని అర్థం చేసుకుందాం. యూపీఎస్ అంటే బ్యాటరీ. కంప్యూటర్లకి వాటికి వాడుతుంటారు యూపీఎస్ని. అది మెయిన్ పవర్ సోర్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఆ యూపీఎస్లోంచి మళ్ళీ సిస్టమ్కి పవర్ అందుతుంది. ఈ సిస్టమ్కు పవర్ అందిస్తూనే అది మెయిన్ పవర్ సోర్స్కి కనెక్ట్ అయ్యింది కాబట్టి అది ఎప్పుడు ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు ఈ బ్యాటరీ స్టిల్ వర్కింగ్, దాంట్లో ఇంకా పవర్ ఉంటుంది, అది ఇంకా వర్క్ చేస్తూ ఉంటుంది. మన విశ్వాసంలో కట్టబడుతూ ఉండగా మన ఆత్మీయ జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పుడు కూడా మనం బలంగా, మనము కృంగిపోని వారంగా నిలబడి సాతాన్ని ఎదిరించాలంటే మనము యూపీఎస్ లాగా మన విశ్వాసము ఎప్పుడు వాక్యానికి, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అది ఆటోమేటిక్గా మన ఆత్మీయ జీవితం రీఛార్జ్ అవుతూ ఉంటుంది. విశ్వాసంలో రీఛార్జ్ అవుతూ ఉంటాం, అనుదినం బలపరచబడుతూ ఉంటాం. వెన్ వీఆర్ కనెక్టెడ్ టు గాడ్. కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినప్పుడు కూడా స్టిల్ వీఆర్ రన్నింగ్, స్టిల్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.